మార్నింగే 9:30కి అలా స్వీట్ షాప్ కి వెళ్ళేసి స్వీట్స్ అయితే తీసుకున్నాము. ఇలా ఈ స్వీట్స్ అన్ని తీసుకుని మేము ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? మరెక్కడికో కాదండి, కసాపురంకి అయితే వెళ్తున్నాము. మీరైతే అనుకోండొచ్చు, కసాపురంకి వెళ్ళడం మీకు ఏమన్నా కొత్తనా? ఇలా చాలా సార్లే వెళ్ళారు కదా, ఇదెందుకు కొత్తగా చెప్తున్నారు అనుకోండొచ్చు. నేను ఎప్పుడు కసాపురంకి వచ్చినా నాకు మా నాన్న అయితే గుర్తొచ్చేవారండి. ఈసారి కూడా గుర్తొచ్చాడు, కానీ ప్రతిసారి గుర్తొచ్చినట్టు కాకోకుండా ఈసారి కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. అది ఎలా తెలుసా? అక్కడున్న ఆటో డ్రైవర్ లో కొంతమంది అయితే, నువ్వు ఆటో మురళి కొడుకు కదా, నువ్వు స్టార్ట్ చేసిన సర్వీసెస్ గురించి అయితే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు అండ్ మీ నాన్న గురించి అయితే చాలా గొప్పగా మాట్లాడుకుంటుంటారు అని ఆ అన్న అనడంతో నాకు చాలా సంతోషంగా అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మా నాన్న చనిపోయి ఇప్పటికి 3 years అయిందండి. ఇక్కడే ఆటో డ్రైవర్ గా పనిచేసేవాడు మా నాన్న అయితే. ఇప్పుడు మా నాన్న గురించి మాట్లాడుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉందంటే అంత సంతోషంగా ఉంది. అది మాటల్లో చెప్పడానికి అయితే రావట్లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా నాన్న గుంటకల్ టు కసాపురం ఇలా ఆటో నడుపుతూ ఉండేవాడు. మా నాన్న బతుకున్నప్పుడు కావచ్చు లేదా ఇప్పుడు కావచ్చు. మీ నాన్న ఏం చేసేవాడు అంటే, మా నాన్న ఆటో డ్రైవర్ అని గర్వంగా చెప్పుకునేవాడిని. అలానే ఇప్పుడు కూడా చెప్పాలనిపించింది. అందుకనేసే నా ఫీలింగ్ మీతో పంచుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.